ఏం లేదండి. ఆమ్లెట్ ఒకటి తినాలనిపించింది. ఎందుకో చాలా రోజుల ముందర ఒకటి పిజ్జా మాదిరి రెడీ చేసుకున్నా ఆమ్లెట్ ఒకటి. అదే విధంగా చేద్దామని వచ్చేసి కరమని ఈ ఉల్లిపాయలు, టమోటాలు కోసేసాను. పట్టమని ఎగ్గులు కొట్టి దాంట్లో వేసేసాము 3 ఎగ్గులు. ఆ తర్వాత ఈ మన పొళ్ళు ఉంటాయి కదా, ఆ పొళ్ళు తీసి ఒక్కొక్కటి ఇంక తీసి మన పసుపు పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, ఆ తర్వాత ఇది మిరియాల పొడి 4 పోసేసి తగినంత ఉప్పు వేసేసినాం దాంట్లో. వేసేసిన తర్వాత ఇంకా మనకు తెలిసిందే కదా, మన దగ్గర స్టిర్రర్ ఉంటుంది, అది తీసుకొని గిర తిప్పేసి మొత్తం మిశ్రమం అంతా మిక్స్ అయిపోయిన దాకా వేసేసినాం అనమాట. మనకు లైట్గా ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, ఎగ్ మసాలా ఉంటే ఎగ్ మసాలా ఏదో ఒకటి దాంట్లో కలిపేసేయండి. కలిపేస్తే కలర్ కూడా భలే కలర్ఫుల్గా వచ్చేస్తుందండి. ఆ తర్వాత వచ్చిన దాన్ని తీసుకొని పెనం మీద పెట్టి కొంచెం ఆయిల్ అట్లా వేసేసి దానిపైన పట్టమని పోసేయండి. దాన్ని మొత్తం కొమ్మరిచ్చేయండి. దాని మీద కొమ్మరిచ్చేసిన తర్వాత దోశలాగా వేసేసుకోండి. మీకు ఇష్టమైతే మందమే వేసుకోండి, బాగుంటుంది. దోశలాగా వేసేసి బాగా కొంచెం అంటే లైట్ మంట మీద కొంచెం కాలనివ్వండి. దాన్ని కాలిన తర్వాత బాగా ఇదవుతుంది. తర్వాత తిప్పేసేయండి. దాన్ని తిప్పేసిన తర్వాత ఇప్పుడు మనకి కొంచెం టైం ఇవ్వండి. టైం ఇచ్చిందో కాలిపోతుంది, రెడీ అయిపోతుంది పిజ్జా. సన్నగా కట్ చేసి పిజ్జా ముక్కల్లాగా బయటికి పెరిగేసి అక్కడ వేసుకున్నామంటే ఎగ్ పిజ్జా రెడీ అయింది. మన భాషలో ఎగ్ పిజ్జా అండో ఇదో ఎగ్ పిజ్జా కాదు, ఇది ఎగ్ పిజ్జా లాంటిది అనమాట. ఎగ్ పిజ్జా కోసం అది డిఫరెంట్ మెటీరియల్, డిఫరెంట్. మీకు ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవచ్చు దీంట్లో ఇంగ్రీడియంట్స్, ఇంకా మంచిగా కావాలంటే. కానీ టేస్ట్ మాత్రం